ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మచేత జరుగును. దేవుడు సెలవిస్తున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగును. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ చేత జరిగే కార్యముల కోసం మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. మనకు శక్తి ఉండవచ్చును, బలము ఉండవచ్చును, కానీ ఈ శక్తి చేతను బలము చేతను ఏది కాదు, దేవుని యొక్క ఆత్మ చేతనే సమస్తమును ఆయన జరిగించువాడై ఉన్నాడు. జెరుబ్బాబెలు విషయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. అతడు శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే ఇది నేను జరిగిస్తాను అని సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి వారిలారా, జెరుబ్బాబెలు విషయంలోనే కాదు, మీ జీవితంలో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యములను జరిగించనై ఉన్నాడు. ఎలాంటి కార్యమైనా, అది ఎలాంటి సమస్య అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో ఆత్మ ద్వారా కార్యము చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క కార్యములు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట, పరిశుద్ధాత్మ చేత మన జీవితములో అద్భుతములు జరుగుట చాలా అవసరముగా ఉన్నది. ఆయనే ఆత్మస్వరూపి, సత్యస్వరూపేగు ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ కార్యములు చాలా అద్భుతముగా ఉంటాయి. ఈ సత్యస్వరూపియగా ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపిస్తుంది. మిమ్మును సత్యములోనికి నడిపిస్తూ సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయు ఆత్మగా ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, శిష్యులతో యేసయ్య సెలవిస్తున్నాడు, ఈ పట్టణం నుండి మీరు వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని ఆయన లూకా సువార్తలో 2వ అధ్యాయము 49వ వచనంలో తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనములో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. వారి కనిపెట్టారు. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఆత్మ కోసం కనిపెట్టారు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వచ్చినదో దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులయుందురు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ చేత జరుగు కార్యములు వేరు. ఆత్మ పొందగే క్రితం వెళ్ళవద్దు అని ఆజ్ఞ, ఆత్మ పొందిన తర్వాత బోధిగంతముల వెళ్ళకి సువార్తను ప్రకటించండి అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఆత్మ చేత జరుగు కార్యముల కోసం ఎదురు చూడండి. మీ జీవితంలో అద్భుతము జరగాలంటే ఆత్మ ద్వారానే జరగాలి. మీ జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే ఆత్మ కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీరు సంపాదించుకోండి. ఆత్మ చేత సమస్త కార్యములను దేవుడు మీ జీవితంలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడి కనిపెట్టండి, ప్రార్థించండి.
తప్పక దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మచేత కార్యములను మీ జీవితంలో జరిగిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, ఆత్మచేత జరుగు కార్యముల కోసం దేవాన్ని సన్నిధిలో ప్రార్థించుచున్న నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములను జరిగించండి. ఆత్మ ద్వారా జరిగించండి. అడ్డములను పడగొట్టండి. జయక్రీస్తుగా మీరు లేచి నిలవబడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.